శ్రీ గురుభ్యో నమః. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. అయోధ్యకు విశ్వామిత్ర స్వామి రాక. ఆ మహాయోధులను చూసి విధికి కన్ను కుట్టిందా అన్నట్లు వారిని పరీక్షించాలని బహుశా దేవతలు కూడా సాహసమే చేశారేమో. రాగలవారు రాజుల వారు అన్నట్లు అయోధ్యలో బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు రాచరికాన్ని తృణప్రాయంగా వదిలి సన్యాస దీక్షను చేపట్టి రాజసం కంటే సన్యాసంలోనే ఎక్కువ సమయాన్ని గడిపినవారు. తన ఆహానికి కారణమైన క్షత్రియ తేజాన్ని కూడా వదిలి విశ్వం మొత్తానికి మిత్రులయ్యారు. వారే విశ్వామిత్రుల వారు. విశ్వామిత్రుడు అన్న నానుడితో ముల్లోకాలలో ఋషిశృంగ హోదాతో దశరథ మహారాజులని కలవడానికి వచ్చిన వేళ విశేషం. ఆ తర్వాత ఏం జరిగిందో రసవత్తంగా సాగే ఈ దృశ్య మహాకావ్యాన్ని రండి తెలుసుకుందాం. స్వతహాగా సూక్ష్మ జ్ఞాని దశరథ మహారాజుల వారు. విశ్వామిత్ర ఆగమన సూచనలను పసిగట్టి పన్నీటి ఆహ్వానానికి ఏర్పాటు చేస్తాడు. ఒక పక్క తన ఆరోప్రాణమైన శ్రీరాముడు ప్రయోజకుడు అవుతున్నాడు అనే ఆనందంతో, లేదా పూరేకు వయసులోనే కండలు తిరిగిన మొనగాళ్లను మదమెక్కిన గజరాజులను దారిలోకి తేగలిగే దిట్టగా మారాడు అనే పుత్రోత్సాహంతో ఎప్పుడెప్పుడు ఆ రాజర్షికి రాముడి గురించి చెబుదామా, ఆ మహాయోగికి తన వజ్రాల మూటను ఎప్పుడెప్పుడు చూపెడదామా అన్న సందేహంతో బంగారు పాత్ర సమేత స్వాగతానికి అయోధ్యాపురిని సిద్ధం చేస్తాడు. ఇక ఇటుపక్క రాములవారు స్వర్ణ మణిమయ తేజస్సు అలంకరణతో దగదగాయమానంగా అందానికే ఈర్ష్య పుట్టేలా సుమనోహర రూపంతో ముస్తాబవుతూ ఉంటాడు. ఇక అన్నకు తగ్గ తమ్ముళ్ళు, అగ్రజుడి అడుగుజాడల్లో రఘువంశపు కుటుంబం. అటు తండ్రి మాటలను వేదంగా, తల్లి మాటలను ఆశీర్వాదంగా అనుసరించి ఆ మహాయోగి వేంచేస్తున్నారు అనే చల్లని కబురు కోసం వేచి చూస్తున్నారు అందరూ. ఇక ఆహా, అయోధ్యాపురి మునిపెన్నడూ లేని విధంగా శోభను సంతరించుకుందే. వచ్చేదారిలో చెట్టు చేమ పురుగు పుట్ట తల్లి బిడ్డ అందరి నోటిలో ఒక్కటే మాట, రామ రామ శ్రీరామ అన్న మాటలు విని సందిగ్ధ స్థితిలో పడతాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు. అయోధ్య ప్రజలను త్రిమూర్తులను తలవడం లేదు, దేవలోకాధిపతి అయిన ఇంద్రుణ్ణి కూడా స్మరించడమే లేదు, భూమాతను మరియు చివరికి ఆకాశమాతను సముద్రుణ్ణి గురించి కూడా చర్చే లేదు. ఏమిటి ఈ పావన మంత్ర జపం? ఏమిటి ఈ ముగ్ధ మనోహర నామావళి? ఏమిటి ఈ శ్రీరామనామ వాక్య చింతామణి? అసలు ఏమిటి ఈ అలౌకిక ఆనందం? అయోధ్యాపురిలో అంతులేని నిధి దాగుందా? అదేమిటో తెలుసుకుందాం అనే జిజ్ఞాసతో మనసులో ఉన్న బాధను మరుగున పెట్టి అయోధ్యాపురముఖ ద్వారంలో అతిథి సత్కారాలతో ఎదురు చూస్తున్న సేనాధిపతిని మహామంత్రిని చూసి చిరుమందహాసంతో మహారుద్ర తేజస్సుతో దశరథ స్వామిని కమండలం ఎత్తి ఆశీర్వదిస్తాడు విశ్వామిత్రుల వారు. ఋష్యశృంగ మర్యాద చక్రవర్తి వర్తిల్లు, నీకు నీ రాజ్యానికి సుభిక్ష ప్రదాన సిద్ధిరస్తు అని దీవించి ఇంతలో మళ్ళీ తారసపడుతుంది రామనామ మంత్రం. గుసగుసలు రుసరుసలతో యవ్వన పరవళ్లతో అమ్మాయిల కిలకిల నవ్వులు. ఈరోజు రాముల వారు ఎలా అలంకరించుకున్నారో వారిని ఒక్కసారి చూస్తే జన్మ ధన్యం. ఆహా, ఈ ముగ్ధ మనోహర స్వరూపం నేత్రానందకరం. సమస్త భూలోకాల సొగసుల సమ్మేళనం శ్రీరామ దర్శనం అన్న మాటలు బ్రహ్మర్షి చెవిన పడతాయి. దశరథ సమేత అయోధ్య ముఖ్య కార్యవర్గ కరతాళ ధ్వనులు, జయ జయ ధ్వానాలు కూడా బ్రహ్మర్షికి వినపడ్డమే లేదు. ఆయన మనసులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ఎవరి రాముడు? ముల్లోకాల వీరుడా, లేక కండలు తిరిగే గండరగండుడా, లేక యావత్ అయోధ్యాపుర వాసుల శ్రీలోలుడా? అసలు ఎవరి ఆనందకారుడు? ఒక సామాన్య మానవుడికి ఇంతటి ప్రజాభిమానమా
అతడు సాధించిన కీర్తి ప్రతిష్టలేమిటి? అయోధ్యకు ఆయన చేసిన మేలు ఏమిటి? ఇదంతా భక్తి భావన లేక అయోధ్య ప్రజల మిథ్యా వ్యవస్థ అనే సందేహంతో రాజర్షి హోదాలో అయోధ్య రాజ దర్బారులో ఆసీనులవుతారు విశ్వామిత్రుల వారు. ఇక దశరథ మహారాజు స్వామి వారు మరియు విశ్వామిత్రుల కుశల ప్రశ్నల అనంతరం దశరథ మహారాజుకి విశ్వామిత్రుల వారు తన బాధను చెప్పడం ప్రారంభిస్తాడు. దశరథ, ఆనాడు అతి సుందరీమణి అయిన యక్షిణి అయిన తాటకి తన భర్తను ఘోరాతి ఘోరంగా హతమార్చిన అగస్త్య మహాముని మీద పగ సాధించడానికి నేను చేస్తున్న యజ్ఞయాగాల సమయంలో అలుపు సొలుపు లేకుండా రాక్షస బీభత్సాన్ని సృష్టిస్తోంది. దీనికి వారి కుమారులు మారీచి సుబాహుల్ని కూడా తోడు తెచ్చుకొని విధ్వంసం చేస్తోంది. తాటికి అరణ్యంలోకి సూర్యుడు కూడా ప్రవేశించలేనంత చిమ్మ చీకటిని సృష్టిస్తోంది. రాక్షస పాలన సాగిస్తోంది. ఇదంతా ఆ మహాభ్రష్టుడైన తాటకి భర్త అయిన సుంద మధుమత్తులో అగస్త్య మహామునికి చూపించిన పైశాచిక తత్వానికి, మహాముని విధించిన శాపానికి పరాకాష్ట అని చెప్తూ బాధపడుతున్న సమయంలో బ్రహ్మర్షికి పావన వాయు స్పర్శ తగులుతుంది. రాజకుమారులు, అయోధ్య సామ్రాజ్య భవిష్యత్తుకు చక్రవర్తులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వేంచేస్తున్నారహో అన్న రాజ దర్బారు పిలుపు. అది వినపడడంతో దశరథ మహారాజుకి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలటం ప్రారంభిస్తాయి. అదిగో నా రాముడు వస్తున్నాడు మునివర్య అన్న కన్నులు తుడుచుకుంటూ చెబుతున్న సమయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ స్వరూపాన్ని చూసి చకితులవుతారు విశ్వామిత్రుల వారు. ఏమిటిది? ఏమిటి ఈ దివ్య తేజస్సు? ఇది కదా నారాయణ స్వరూపం అంటే. వైకుంఠవాసుడు నారాయణుడే తన ముందు వస్తున్నాడా అన్నట్టు ఆనందంతో ఉప్పొంగుతున్న దశరథ మహారాజును పక్కకు తప్పించి ఆ శ్రీరాముణ్ణి తిలికిస్తాడు. ఏమిటి ఈ సమస్త లోకం మాట్లాడుతుంది? ఈ బాలుడి గురించా? ఈ మేటి సోయగాల సుమనోహర సుందర స్వరూపం గురించా? ఈయనే నా రాముడు, ఈయనే నా దశరథ నందనుడు, ఈయనే నా మహావీరుడు. ఆ జ్ఞాని కాసేపు తన కళ్ళ ముందు జరుగుతున్న చిద్విలాస స్వరూపాన్ని కనులారా తిరిగించి పరవశించిన తన యథాస్థానానికి వచ్చి దశరథుడి వైపుకి ఆశగా చూడడం ప్రారంభిస్తాడు. దశరథ మహారాజు ఆనంద పారవస్యంతో రఘువంశ సంతతికి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుల స్వామివారిని చూపిస్తూ, ఈ పండిత శ్రేష్ఠులు పావన గురువర్యుల ఆశీర్వాదం తీసుకోండి నాయనలారా అనడంతో రఘువంశ సంతతి వరుస క్రమంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ విశ్వామిత్ర పాదస్పర్శతో పులకితమవుతున్న సమయంలోనే ఇదంతా పక్కగా గమనిస్తున్న వశిష్ఠ స్వామివారు ఇక రామగమనం మొదలు. అయోధ్యాపురిలో కళ్యాణ వేడుకకు ఇది తొలి శంఖారావం అని మనసులో తలుచుకుంటూ జరగబోయే సన్నివేశాలను ఆసక్తిగా తిలకించడం ప్రారంభిస్తాడు. పదండి విశ్వామిత్ర మునివర్య, ఆ మారీచ సుబాహు తాటకాది దాడుల నుంచి మిమ్మల్ని మీ ముని బలగాల్ని కాపాడడానికి. రణరంగంలో దశ దిక్కులా రథాన్ని తిప్పేవాణ్ణి నేను, దశరథుణ్ణి. నా అఖండ సైన్యంలో మేటి వీరులు మీతో నడుస్తారు. మీరు చూపించిన దిక్కుకు బాణాల వర్షాన్ని ప్రయోగిస్తాం. రండి మహాముని, నా రాముడి సాక్షిగా మీ యాగాన్ని కాపాడే బాధ్యత నాది అని మాట ఇచ్చే సమయంలోనే, నాకు నీ అఖండ సైన్యం అక్కర్లేదు దశరథ, నీ సమస్త సైనిక బలం నాకు అవసరమే లేదు. వాటి అన్నింటికంటే ముఖ్యంగా నా వెంట రావాల్సిన అవసరం లేదు. మీరు ఈ బాలుణ్ణి, మీ శ్రీరామచంద్రుణ్ణి నా వెంట రమ్మని ఆదేశించు చాలు అంటాడు. ఇది విని దశరథులు కుప్పకూలిపోతారు. ఆయన మనస్సులో శ్రవణుడి శాప బాధ, ఆయన తల్లిదండ్రుల ఆంతరంగిక ఆవేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని అంతటి మహారాజు ఆసరా కోసం ఆ విశ్వామిత్రులని ప్రాధేయపడడం ప్రారంభిస్తాడు. స్వామి, ముక్కు పచ్చలారిని ఈ పసిబాలుడా ఆ మదమాత్సర్యాలతో, అపూర్వ ఇంద్ర జాతక శక్తులతో తిమ్మిని బమ్మిని చేసి ఆ మారీచ సుబాహుల్ని ఎదుర్కొనేది? వింటి నారిని విడనాడి రాజభోగాలను, అపూర్వ సుఖాలను ఎదుర్కొనే యవ్వన కౌమార దశలో ఆ లేత బాలుడికి ఇంతటి బలీయమైన పరీక్ష తండ్రి
ఇది ఎక్కడి న్యాయం అని ఆయనను సూటిగా ప్రశ్నించగానే విశ్వామిత్రులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మేము ఈ రాజ్య వ్యవస్థను త్యజించి వేల సంవత్సరాల పాటు చేసిన కఠిన కఠోరమైన దీక్షలకు ఇదా నీవిచ్చే గౌరవం? పాతాళ నుండి స్వర్గరేరాదుల వరకు అంత ఖ్యాతి గడించిన నేను నీ సహాయం కోసం వచ్చినందుకు ఇంతటి అవమానమా? నన్నే సూటిగా ప్రశ్నిస్తావా అని నిప్పులు ఉరిమే కళ్ళతో దశరథుడి వైపు సూటిగా చూడ్డంతో మాట పెగలలేదు దశరథుడికి. దశరథుడు శ్రవణుడి శాపాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ మహర్షి వంక చూస్తూ కాస్త దయ చూపించు స్వామి అని ప్రాధేయపడేలోపు ఆయన ఎర్రని కనుసైగలు చూస్తూ నీవు నీ రాజ్యం సుఖంగా జీవించండి దశరథ అని స్వామివారు అనేపాటికి వశిష్ఠుల స్వామివారు ఇలా అంటారు. రాముడు జగత్కారకుడయ్యా, కారణ జన్ముడు. ఆయన జననం కూడా లోక కళ్యాణం కోసమే అని సెలవిస్తాడు. దశరథుడికి రాముడిపైన ఆదేశాన్ని ఇచ్చి సాగనంపమని హితవు చెబుతారు వశిష్ఠ స్వామివారు. ఇక తండ్రి మాట జవదాటని పితృవాక్య పరిపాలకుడు, ఆ 15 ప్రాయ మర్యాద పురుషోత్తముడు ఇక వెళ్ళి వచ్చేదను తండ్రి అని దశరథుడికి పాద నమస్కారాన్ని కానిచ్చి తన మేటి విల్లును యుద్ధ సామాగ్రిని సిద్ధపరుచుకొని వడి అడుగులతో విశ్వామిత్ర సాంగత్యంతో బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఇంతలో ఇతర తమ్ముళ్ళు అన్నను విడిచి ఉండలేక సహాయ సైనికుల నేపంతో సిద్ధపడుతున్న వారిని గమనించి కంటి చూపుతో గదమాయించి తల్లిదండ్రుల బాధ్యత వారికి అప్పగించి పయనమవుతున్న సమయంలో లక్ష్మణ నీడ వెంట రావడం గమనించి తల్లిదండ్రుల సంరక్షణని భరతుడు శత్రుఘ్నుడు చూసుకుంటారు. తండ్రి తర్వాత తండ్రి మీకు సపర్యలు చేయడానికి ఈ లక్ష్మణుడు అవశ్యకరం అని రాముల వారిని ఒప్పించి విశ్వామిత్రుల వారితో పయనమవుతారు రామలక్ష్మణుడు. అయోధ్యాపురి వీడే సమయంలో విశ్వామిత్రుల వారు దశరథ మహారాజుని చూసి నీ బిడ్డపై, నీ రక్తంపై, నీ వంశ పరాక్రమంపై నీకన్నా నాకే ఎక్కువ గురి ఉంది దశరథ. నీవు నాతో పంపుతున్నది అభిషిక్త భార్గవ రాముణ్ణి. ఆయనకు విజయమే వరాల మాల వేసి స్వాగతం పలుకుతుంది. పెళ్లి ఏర్పాట్లను చేసుకోమని సూచనాప్రాయంగా చెప్పి రామ లక్ష్మణులతో అయోధ్యాపురి నుంచి అఖండ దానవ పాలిత వనానికి పయనమవుతారు విశ్వామిత్ర మహర్షి స్వామివారు. స్వస్తి.